నమస్కారం. సరైన స్థలాన్నే ఎంచుకోవడానికి అవసరమైన కీలక వాస్తు సూత్రాలను మనం ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం భూమి కొనడం గురించి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు సరైన పునాది ఎలా వెయ్యాలి అనే దాని గురించి. ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా, స్థలం ఎంపికను ఒక చదరంగం ఆటలా ఎందుకు చూడాలి? తర్వాత, మంచి స్థలానికి ఉండాల్సిన లక్షణాలేమిటి? ఏ లోపాలకు దూరంగా ఉండాలి? అలాగే కొంచెం క్లిష్టంగా అనిపించే పెరుగుదల, తరుగుదల నియమాలు. ఇక చివరగా, సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలనే దాని గురించి చర్చిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మన మొదటి విభాగం, స్థల ఎంపిక ఒక చదరంగం. అవును, స్థలాన్ని కొనడం అనేది ఓ లావాదేవీ కాదు, అది చాలా వ్యూహాత్మకంగా ఆడాల్సిన ఓ తెలివైన ఆట. ఈ మాట వినండి, ఇందులో ఎంత లోతైన అర్థముందో. వాస్తు విషయంలో మనం వేసే ఒక్క తప్పుడు అడుగు ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన హెచ్చరిక ఉండదేమో. మామూలు చదరంగ మాటలో అయితే ఓడిపోయేది ఒక్కరే, కానీ ఈ వాస్తు అనే చదరంగంలో ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు అందరి మీద పడుతుంది. అందుకే సరైన అవగాహన అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. సరే, ఇంతకీ మనం వెతకాల్సిన ఆ బంగారు సూత్రాలు ఏంటి? ఒక మంచి స్థలంలో ఖచ్చితంగా ఉండాల్సిన శుభలక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటగా, ఆకృతులు. చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలాలు ఎప్పుడూ ఉత్తమం. ఒకవేళ అది దీర్ఘచతురస్రం అయితే వెడల్పుకు పొడవు 1:2 నిష్పత్తిలో ఉండాలి. అంటే ఉదాహరణకు ఓ 30 అడుగుల వెడల్పుంటే దానికి రెట్టింపు అంటే 60 అడుగుల పొడవుండాలన్నమాట. ఇది చాలా శ్రేయస్కరం. విశాలమైన స్థలం ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇక భూమి వాలు, ఇది అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటే. ఎప్పుడూ కూడా స్థలం తూర్పు లేదా ఉత్తరం వైపు పల్లంగా ఉండాలి. ఎందుకంటే ఆ దిశల నుంచి వచ్చే సానుకూల శక్తి, ఉదయాన్నే వచ్చే ప్రాణశక్తి ఎలాంటి అడ్డంకులు లేకుండా మన ఇంట్లోకి ప్రవహిస్తాయి. అందుకే దీన్ని అదృష్టాన్ని, ఆశీర్వాదాలను కురిపించే వాలు అంటారు. చూడండి, మన పెద్దలు అదే విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో. స్థలానికి పడమర, దక్షిణం దిశలు మిట్టగా అంటే ఎత్తుగా ఉంటే ఇక ఆ ఇంట్లో నివసించేవారి బ్రతుకు బంగారు పంటేనట. ఎంత కష్టమైన పనులైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. మన ఇంటి పక్కన ఉండే రోడ్లు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. తూర్పు లేదా ఉత్తరం వైపు తిన్నగా వెళ్లే రోడ్లు లేదా ఈశాన్యం వైపు విస్తరిస్తూ వెళ్లే రోడ్లు చాలా మంచి ఫలితాల్నిస్తాయి. మన జీవితం అనే పడవకి ఇవి బలమైన తెడ్లు లాంటివి అన్నమాట. ఇప్పటిదాకా ఏముండాలో చూశాం కదా, మరి ఇప్పుడు అస్సలు ఏముండకూడదో చూద్దాం. స్థలాన్ని ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిన లోపాలేంటో, అంటే రెడ్ ఫ్లాగ్స్ గురించిన విభాగమిది. కొన్ని ఆకృతులను మనం చూడగానే తిరస్కరించాలి. ముఖ్యంగా త్రిభుజాకారం, అలాగే ఆగ్నేయం, నైరుతి లేదా వాయవ్యం వైపు మూలలు పెరిగినట్టుండే స్థలాలు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శాస్త్రంలో ఒక పోలిక చెప్తారు, వింటేనే మనకర్థమైపోతోంది ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో. 2 బలమైన కోడెల మధ్య నలిగిపోయే లేగదూడ పరిస్థితి గురించి చెప్తుందది. ఇంతకీ అది ఎలాంటి స్థలం చూద్దాం. చూశారు కదా, ఇదే ఆ పరిస్థితి. 2 చాలా పెద్ద స్థలాల మధ్యలో ఉన్న ఇలాంటి ఇరుకైన చిన్న స్థలం నివసించడానికి అస్సలు పనికిరాదు. శాస్త్రం చెప్పినట్టు అందులో ఉండేవారు ఆ 2 కోడల మధ్య నలిగిపోయే దూడలాగా మానసికంగా, ఆర్థికంగా నలిగిపోతారు. కొన్ని సహజసిద్ధమైన లోపాలుంటాయి, వాటిని మనం ఏమీ చేయలేం. నూలుబట్టని పట్టుబట్టగా మార్చలేం కదా, ఇవి అంతే. ఉదాహరణకి, మన స్థలానికి తూర్పున లేదా ఉత్తరాన ఎత్తైన కొండలు, పర్వతాలు ఉండటం, లేదా పడమట, దక్షిణాన చెరువులు, నదులు లాంటివి ఉండటం, ఇవి సరిదిద్దలేని దోషాలు. అలాగే ఈశాన్యాన్ని ఖండిస్తూ వెళ్లే రోడ్డు కూడా చాలా ప్రమాదకరం. సరే, ఇప్పుడు కొంచెం లోతైన, సూక్ష్మమైన విషయానికి వద్దాం. చాలామందికి అయోమయం కలిగించే అంశమిది. అదేంటంటే, స్థలానికి వర్తించే నియమాలకి, దానిమీద కట్టే ఇంటికి వర్తించే నియమాలకి మధ్య ఉన్న తేడా. ఇక్కడ మనం ఒకే ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖాళీ స్థలానికి ఉండే రూల్స్ వేరు, ఆ స్థలంలో మనం నిర్మించే ఇంటికి ఉండే రూల్స్ వేరు. ఈ తేడాని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా పెద్ద పొరపాట్లు జరిగిపోతాయి. ముందుగా పెరుగుదల నియమం చూద్దాం.
స్థలం పశ్చిమ వాయవ్యం వైపు గాని దక్షిణ ఆగ్నేయం వైపు గాని 90 డిగ్రీల కోణంలో పెరిగి ఉండొచ్చు. అది తప్పు కాదు. కానీ అదే ఇంటి విషయానికి వస్తే కథ మారిపోతుంది. ఇల్లు మాత్రం ఆ విధంగా పెంచి కట్టకూడదు. ఎందుకంటే అలా కడితే ఇంటి చుట్టూ ఉండే ఖాళీ స్థలాల్లో సమతుల్యత దెబ్బతింటుంది. అది వాస్తుదోషంగా మారుతుంది. అలాగే తరుగుదల నియమం కూడా ఉంది. స్థలం తూర్పు, ఆగ్నేయం లేదా ఉత్తర వాయవ్యం వైపు తగ్గి ఉండొచ్చు, అంటే కటై ఉండొచ్చు. కానీ ఇల్లు అలా తగ్గించి కట్టకూడదు. ఎందుకలా? ఇల్లు అలా తగ్గితే ఆగ్నేయం లాంటి అశుభ దిశలో ఖాళీ స్థలం పెరిగిపోతుంది. అది మనకు శుభాన్నిచ్చే ఈశాన్యం శక్తిని అణిచివేస్తుంది. ఇది కూడా ఒక పెద్ద వాస్తుదోషమే. ఇక మనం ముగింపు దశకు చేరుకున్నాం. ఈ విశ్లేషణను మనం దేనితో అయితే ప్రారంభించామో అదే చదరంగం రూపకంతో ముగిద్దాం. చదరంగంలో అయినా వాస్తులో అయినా సరే ఒక్కటే సూత్రం: వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాల ఫలితాలు నిజమైనవి, శాశ్వతమైనవి. ఇప్పుడు ఈ జ్ఞానమంతా మన దగ్గర ఉంది. మరి ఈ వాస్తు అనే చదరంగంలో మన తర్వాతి ఎత్తు ఎలా ఉండబోతోంది అనేది ఆలోచించుకోవాలి. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్థలాన్ని ఎంచుకోవడం అనేది కేవలం ఆస్తిని కొనడం కాదు. అది మన రాబోయే తరాల భవిష్యత్తుకు మనం వేస్తున్న ఒక బలమైన పునాది. అందుకే ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.